ఒకప్పుడు మాట్లాడే చెట్లు, మెరిసే నదులు ఉన్న ఒక అందమైన ప్రపంచంలో ద్రికో అనే చిన్న డ్రాగన్ ఉండేవాడు. ద్రికో చాలా చిన్నవాడు, ఆకుపచ్చ రంగు పొట్టుతో, సీతాకోకచిలుకలా అల్లరి చేసే చిన్న రెక్కలతో. కాని అతనికి ఉన్నది మాత్రం పెద్ద హృదయం, గొప్ప ధైర్యం. ప్రతిరోజూ ద్రికోకి ఒకే కోరిక, పెద్ద డ్రాగన్లలా గార్డియన్ డ్రాగన్ కావడం. పెద్ద డ్రాగన్లు నవ్వుతూ, ఇంకో కొంచెం పెరిగిన తర్వాత అవ్వగలవు చిన్నవాడా అని చెప్పేవారు. కాని ద్రికో మాత్రం నమ్మకం ఉన్నాడు. ధైర్యం అంటే దేహాని కాదు, ఇతరులకు సహాయం చేయాలనే మనస్సు. ఒక ఉదయం డ్రాగన్ లోయ మీదుగా ఒక భారీ నీడ పడింది. అందరూ పైకి చూసేలోపే ఒక విపరీతమైన తుపాను మేఘం పర్వతం అడుగున ఉన్న గ్రామం వైపు దూసుకొచ్చింది. గాలి ఘోరంగా వీచింది, చెట్లు వాలిపోయాయి. గ్రామస్తులు భయపడ్డారు. పెద్ద డ్రాగన్లు ఆ మేఘాన్ని ఆపడానికి ఎగిరారు. కాని మేఘం క్రిందికి చాలా తక్కువగా వచ్చింది, వారికి అందని చోటు. గ్రామస్తులకు ఎవరో చెప్పాలి అని డ్రాగన్ పెద్ద అన్నాడు. కానీ గాలి చాలా బలంగా ఉంది, అది పెద్ద డ్రాగన్లను కూడా తోసేస్తోంది. అప్పుడే చిన్నవాడైనా త్వరగా ఎగిరే సామర్థ్యం ఉన్నవాడు ద్రికో ముందుకు వచ్చాడు. నేనే వెళ్తాను, గ్రామానికి ముందే చేరగలను అన్నాడు. పెద్ద డ్రాగన్లు కాసేపు సందేహించారు. అతను చిన్నవాడు, అనుభవం లేదు. కాని అతని కళ్లలో కనిపించినది నిజమైన ధైర్యం. వెళ్ళు బిడ్డా, పెద్ద డ్రాగన్ చెప్పారు. నీ హృదయాన్ని మాకు చూపించు. ద్రికో లోతుగా శ్వాస తీసుకుని తన చిన్న రెక్కలను విప్పాడు. అతను పర్వతం దిగి చెట్ల మధ్య లోనికి, కొమ్మల కిందగా తుఫాన్ గాలిని ఎదుర్కొంటూ వేగంగా ఎగిరాడు. ఇంకొంచెం, నేను చేయగలను అని తనకు తానే చెప్పుకుంటూ. చివరకు అతను గ్రామానికి చేరి అరిచాడు, తుఫాన్ వస్తోంది, అందరూ ఇళ్లలోకి వెళ్ళండి. గ్రామస్తులు వెంటనే రక్షిత ఇళ్లలోకి వెళ్ళిపోయారు. కొన్ని క్షణాల్లో తుఫాన్ దూసుకొచ్చింది, కానీ అందరూ సురక్షితంగా ఉన్నారు. ద్రికో వల్ల. ద్రికో తిరిగి వచ్చినప్పుడు పెద్ద డ్రాగన్లు సంబరపడ్డారు. గ్రామాన్ని నువ్వే కాపాడావు, నీవే అసలు ధైర్యవంతుడు. ఇప్పటి నుంచి నువ్వు మాలాంటి వాడివే. డ్రాగన్ పెద్ద ఒక వెండి బంధాన్ని తీసుకుని ద్రికో మెడలో వేశాడు. ఈ రోజు నుంచి అని ప్రకటించాడు, నీవు ఒక గార్డియన్ డ్రాగన్. అతి చిన్నవాడైనా అతి ధైర్యవంతుడు. ద్రికో ఆనందంతో తన రెక్కలను అల్లరి మాడించాడు. అతను నిరూపించాడు, వీరులు పెద్దవారే కావాలి అనేది నిజం కాదు. ఆ రోజు నుంచి డ్రాగన్ లోయలో ప్రమాదం వచ్చినప్పుడల్లా అందరూ చూసేది ఎవరివైపు అంటే ధైర్యమైన చిన్న డ్రాగన్